గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఆల్రెడీ చెప్పుకున్న లెసన్ ఏ లెటర్ టు గాడ్ మళ్ళీ తెలుగులో చెప్తాను, ఒకసారి వినండి. ఇది ఈవినింగ్ టైము. ఒక లో హిల్ మీద ఒకే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఇంపార్టెంట్ మన లెసన్ల యొక్క హీరో లెంచో. వాళ్ళ భార్య ఇంట్లో వంట వండుతున్నది, అంటే సప్పర్ టైం, ఈవినింగ్ టైం. చిన్నపిల్లలు నుంచి ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు నుంచి పొలంలో పనిచేస్తున్నారు. ఆ విలేజ్ మొత్తంలోనే ఆ లో హిల్ మీద ఒకే ఇల్లు ఉంది. కార్న్ ఫీల్డ్ బాగా పండించి ఫ్లవర్ వచ్చింది. ఒక్క రెయిన్ పడితే చాలు, మా కార్న్ ఫీల్డ్ ఫుల్ ప్రొడక్షన్ ఉంటుంది, మంచిగా పంట ఇస్తుంది. ఒక కొద్ది చిన్న వర్షం పడితే బాగుండు అని వెయిట్ చేసిన టైంలో ఆకాశం వైపు చూస్తుంటే మేఘాలు వీళ్ళు ఉంటున్న వైపు వస్తుంటాయి. అంటే అప్పుడు లెంచో వైఫ్, మీ దేవుడు మీ ప్రార్థన ఆలకించినట్టున్నాడు, మేఘాలు మన వైపే వస్తున్నాయి, స్లైట్ డ్రిజిల్ మొదలవుతుంది. వర్షం పడుతుంటే వీళ్ళు ఆనందంగా చూస్తుంటారు. ఆ వర్షం ఇంకా పెద్దదవుతుంటుంది. ఆ వర్షాన్ని న్యూ సిల్వర్ కాయిన్స్తోనే పోలుస్తాడు. ఎందుకంటే న్యూ సిల్వర్ కాయిన్స్ ఏంటంటే ఆ కార్న్ ఫీల్డ్ బాగా ఎదిగి మొక్కజొన్న పొత్తులో పంట వస్తుంది కాబట్టి అది అమ్మి డబ్బులు నేను సంపాదించుకోవచ్చు అనే సిమిలీ ఇక్కడ మెటాఫర్ యూజ్ చేశాడు. న్యూ కాయిన్స్ అని అన్నాడు. రెయిన్ డ్రాప్స్ని న్యూ కాయిన్స్ అన్నాడు. న్యూ కాయిన్స్ రావడం, కానీ న్యూ కాయిన్సే కాదు, పెద్ద పెద్ద వడగళ్ళు వాన మంచు ముక్కలు పడుతున్నాయి పైనుంచి. అది మొత్తం ఆ మేఘం మరీ ఎక్కువైపోయింది, పెద్ద వర్షం పడిపోతుంది. వీళ్ళు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మొత్తం వడగల్లే, ఎక్కడ చూసినా ఆ వడగల్లే మంచుతో మొత్తం ప్రదేశం అంతా కప్పబడిపోయింది. ఏదైనా లుకటస్ ఒక దండు, మిడతల దండు వస్తే కొంతైనా వదిలేస్తాయేమో, కొంత పంటనైనా వదిలేస్తుందేమో, కానీ ది ప్లేగ్ ఆఫ్ లుకటస్ మొత్తం పంటని అంతా నాశనం చేసింది. అంత హార్డ్ వర్కింగ్ మ్యాన్ ఇతను. ఈ వర్క్స్ లైక్ ఎన్ ఆక్స్. ఎద్దులో పనిచేస్తాడు, పొలంలో కష్టపడతాడు, డిసిప్లిన్ మ్యాన్. కానీ మొత్తం పంట అంతా నాశనం అయిపోయింది. ఈ సంవత్సరం అంతా మనం ఏం తినాలి అని బాధపడతాడు. కానీ ఇతనికి దేవుడి మీద విపరీతమైన నమ్మకం. దేవుడు పక్షులకి జంతువులకి అడిగితే పెడుతున్నాడా, వాళ్ళకే పెడుతున్నాడు, మనుషులకి అంతకన్నా విలువైన వాళ్ళు మాకు పెట్టడా అని దేవుడి మీద నమ్మకంతో దేవుడికి ఒక లెటర్ రాస్తాడు, లెటర్ టు గాడ్. ఆ లెటర్ రాసి ఆ నెక్స్ట్ సండే పోస్ట్ ఆఫీస్కి వెళ్తాడు. దేవా, నా దగ్గర ఉన్నంత పంట నాశనం అయిపోయింది, మరి తినడానికి సంవత్సరం పాటు మేము చాలా కష్టం, మేము తినలేము అంటే మేము తినడానికి డబ్బులు పంపించండి. నెక్స్ట్ మళ్ళీ పంట వేయాలి, నెక్స్ట్ హార్వెస్ట్ చేయాలి, నేను పంట వేయడానికి కూడా దానికి కూడా డబ్బులు మొత్తం 100 పీసెస్ అడుగుతాడు. 100 పీసెస్ అడిగితే లెటర్లో రాస్తాడు, టు గాడ్ గివ్ మీ 100 పీసెస్. రీజన్ ఇది, మొత్తం వర్షం ఎక్కువ పడిపోయింది, మొత్తం నా క్రాప్ అంతా నాశనం అయిపోయిందని రాస్తాడు. పోస్ట్ మ్యాన్ చూడగానే నవ్వుతాడు. టు గాడ్ ఏంటి, ఇప్పుడు నేను ఎవరికి పంపించాలని పోస్ట్ మాస్టర్ తీసుకెళ్తాడు. సార్, మనకి ఇలా లెటర్ వచ్చింది, ఎన్వలప్ మీద టు గాడ్ అని రాశాడు అంటాడు. అయితే నవ్వి పోస్ట్ మాస్టర్ ఓపెన్ చేస్తాడు. లెటర్ చూస్తే ఇదంతా రాసి ఉంటుంది, ఫ్లడ్స్ వలన నా మొత్తం పంట నాశనం అయిపోయింది, అందువలన 100 పీసెస్ అని. అప్పుడు దేవుడి మీద ఇంత నాకు నమ్మకం ఉంటే బాగుండు కదా, వీడికి నమ్మకం కొద్దిగా నాకు ఉంటే ఎంత బాగుండని అప్పుడు హెల్ప్ చేయాలనుకుంటాడు. ఏం చేస్తాడంటే వాళ్ళ కొలీగ్స్ని, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ డబ్బులు కలెక్ట్ చేయడానికి అడుగుతాడు. మీరు ఏమైనా సహాయం నేను ఇలాగ సహాయం చేద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా ఏమైనా షేర్ పంచుకుంటారా అంటే మొత్తాన్ని పంచుకుంటామని చాలామంది అగ్రీ అవుతారు. ఇతను చాలా పోర్షన్ ఆఫ్ ఈ శాలరీలో చాలా భాగం ఇస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరి దగ్గర కలెక్ట్ చేసిన డబ్బులు మొత్తం కలిపి 70 పీసెస్ అవుతాయి.
వాళ్ళ కరెన్సీ అన్నమాట, ఆ ఏరియాలో కరెన్సీ పీసోస్. 70 పీసోస్ అవుతే ఆ 70 పీసోస్ కవర్లో పెడతాడు. కవర్లో పెట్టి ఇతనికి ఇద్దామని ఆ పోస్ట్ మ్యాన్ వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇద్దామని అనుకుంటాడు. అంతలోకి ఆ నెక్స్ట్ డే, ఆ నెక్స్ట్ కమింగ్ వీక్లోనే అతనే పోస్ట్ ఆఫీస్కి వస్తాడు. నా పేరు మీద లెటర్ వస్తుంది, వచ్చిందా లేదా అని అడుగుతాడు. అంటే అప్పటికే వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి ఉంటారు. వచ్చింది నీకు ఇస్తున్నామని ఆ పోస్ట్ మ్యాన్ ఆయనలోపు ఆ రైతుకి ఇస్తాడు, లంచోకి ఇస్తాడు. కిటికీలోంచి ఇతను చూస్తుంటాడు పోస్ట్ మాస్టర్, ఎందుకంటే అతనే ఇనిషియేట్ చేశాడు డబ్బులు సహాయం చేద్దామని. మొత్తానికి దేవుడి నుంచి లెటర్ వచ్చింది, ఏమి ఎమోషన్స్ ఏమి ఉండవు, మామూలుగానే డబ్బులు లెక్క పెడతాడు. మొత్తానికి 70 ఉంటాయి, 30 మిస్ అయిపోతాయి. నేను 100 అడిగాను. దేవుడు చాలా గొప్పడు. 100 పీసెస్ ఇవ్వమంటే 100 పీసెస్ ఎవడా 100 పీసెస్ ఇచ్చే ఉంటాడు. కానీ 30 పీసెస్ ఎవడో నొక్కిస్తాడు అనుకుని మళ్ళీ ఇంకో లెటర్ రాస్తాడు. దేవా, గాడ్ ప్లీజ్ సెండ్ ద రిమైనింగ్ 30 పీసెస్ బికాజ్ దీస్ పోస్ట్ మ్యాన్ ఎంప్లాయీస్ ఆర్ ఏ బంచ్ ఆఫ్ క్రూక్స్ అంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఒక దొంగల ముఠ, ఏ బంచ్ ఆఫ్ క్రూక్స్, వీళ్ళందరూ దొంగల ముఠ, ఇంకో విధంగా పంపించు, పోస్ట్ ఆఫీస్లో మాత్రం పంపించక అని అంటాడు. ఆ పోస్ట్ మాస్టర్కి ఏమన్నా అర్థం అవ్వదు. ఏట్రా బాబు, నేను కష్టపడి సహాయం చేస్తే వీడు మళ్ళీ లెటర్ రాశాడు. లెటర్ రాసి ఈ పోస్ట్ ఆఫీస్లో పంపించేది ఇంకో రూపంలో పంపించమన్నాడు అని నవ్వుకుంటాడు. అంటే ఇతను సహాయం చేద్దాం అనుకున్నా కూడా అతను పాజిటివ్గా తీసుకోలేకపోతాడు. థ్యాంక్ యూ.